అక్కడ సమస్య ఏంటి? తాగడానికి డబ్బులు లేవంట సార్. నేను అడిగింది వాళ్ళ సమస్యకి, ఆ ప్రజల సమస్య. వాడు కూడా ప్రజల్లో ఒకడే. బాబు నవ్వడమ్మా సమస్య చెప్పండి. కొడతాడు సార్. ఏంటి నన్నే కొడతాడా? మిమ్మల్ని ఎందుకు కొడతాడు సార్? ఇందాక దగ్గర కొడతాడన్నా. నేను అన్నది వీడి గురించి కాదు సార్. మరి ఎవరి గురించి? వాడు రోజు తాగొచ్చి భార్యని హింసిస్తాడు సార్. అయ్యో పాపం. మేము ప్రజల సమస్య తెలుసుకోవడానికి వచ్చాము. మీ సమస్య చెప్పండి. మళ్ళీ చెప్పడానికి మాకే సిగ్గేస్తుంది. ఇందులో నాయకులు వస్తున్నారు గానీ మా సమస్యలు మాత్రం తీరడం లేదు. ఇప్పుడు తీరుతాయి సార్ ఈ 7 సమస్యలు, నీటి సమస్యలు. ఉన్న పనులే సరిగ్గా చేయడం లేదు. వేరే కొత్త పనులు ఎందుకు సార్? అన్ని సగం పనులే. అంతెందుకు సార్, మీరు మా ఏరియాకి కారులో రాకుండా ఇలా నడుచుకుంటే ఎందుకు వచ్చారు సార్? మీరు అర్థం చేసుకోండి మా రోడ్ల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో. వైద్యం సరిగ్గా చేస్తారని ప్రైవేట్కి వెళ్తే ఆ టెస్ట్ ఈ టెస్ట్ అని ఏవేవో టెస్ట్ చేసి డబ్బులు గుంజుతారు. డబ్బులు తీసుకుని వైద్యం సరిగ్గా చేస్తారంటే లేని రోగాలు ఉన్నాయని చెప్తారు. డబ్బులు ఉన్న పరిస్థితి విధంగా ఉంటే లేని వారి పరిస్థితి ఏంటి? టీవీలలో వస్తున్న ప్రోగ్రామ్ చూస్తే కడుపు మండిపోతుంది. మేము సైతం లక్ష్మీదేవి తలుపు తట్టింది. ఎందుకంటే వాళ్ళు మంచి పనులు చేస్తున్నారు కానీ వాళ్ళు మాత్రం ఎన్ని రోజులు చేస్తారు? ఒక్కరోజు ఒక్కొక్కరికి హెల్ప్ చేసుకుంటూ పోతే ఆ హెల్ప్ తీసుకున్న వారిని చూస్తూ హెల్ప్ కోసం వెయిట్ చేస్తున్న వారి కడుపు ఎంత మండిపోతుంది. ఎవరైనా హెల్ప్ చేస్తారేమో అని. వాళ్ళు చేసే ఇలాంటి మంచి పనులు మీరు తలుచుకుంటే అందరికీ హెల్ప్ చేయగలరు కదా. ఎందుకు ఆలోచించడం లేదు? మీరు ప్రజలకు సేవ చేయడానికి కాదా ఉన్నది? ప్రజల గురించి చాలా పథకాలు ఉన్నాయి కదా. అవును, మీరు బాగానే ఆలోచించారు. ఉచిత పథకాలు. కానీ ఫ్రీగా ఎవడు ఇవ్వమన్నాడు? ఒక సామాన్యుడు వచ్చి నాకు బెంజ్ కార్ కావాలంటే ఇస్తారా? మీకు అనిపించింది ఏదో సైకిల్లో రిక్షాలో ఫ్రీగా ఇస్తారు, అంతేకాని వాడు అడిగిన బెంజ్ కార్ ఇవ్వరు కదా. మీకు తోచింది ఏదో ఒకటి ఉచిత పథకాలు అనుకుంటుపోతే ఎవరికైనా ఆశ కలుగుతుంది. ప్రజల అవసరాలు తీర్చండి కానీ ఫ్రీగా అనే పేరుతో సోమరిపోతులను చేయకండి. అయినా ఇవన్నీ మీకు ఎవరు చెప్పరు, మీరే ఆలోచించాలి. ఏం చెప్పమంటారు? ఒక వస్తువు కొందామని వెళ్తే ఇప్పుడంతా నగదురహితమైంది. అది మా మంచికే అని స్వైప్ కు మొబైల్ బ్యాంకు కు అలవాటయ్యాం. తీరా ఇప్పుడు స్వైప్ చేసినా పని చేయటం లేదు, మొబైల్ బ్యాంకింగ్ చేసినా వర్క్ చేయటం లేదు. ఎందుకు ఇలా అని అడిగితే ఇప్పుడు వర్షాకాలం కదా, ఇప్పుడు పడుతున్న వర్షాలకు కరెంటు స్తంభాలు పడిపోతున్నాయి, వైర్లు కట్ అవుతున్నాయి, పవర్ ఉండటం లేదు, సర్వర్లు డౌన్ ఉన్నాయి అని ఏవో కారణాలు చెప్తున్నారు. ఇది ఇప్పుడు జరుగుతున్న ప్రాబ్లం కాదు, రాబోయే వర్షాకాలంలో ఇలా జరిగితే పరిస్థితి ఏంటి? ఇలాంటి ప్రాబ్లమ్స్ గురించి ముందే ఆలోచించాలి కదా. మనం అన్నం వండుకొని ఆకలేసినప్పుడు తింటాం కానీ ఆకలేసినప్పుడే వండుకోం కదా. అలా కూడా వండుకొని తినొచ్చు కానీ ఆకలి మొత్తం చచ్చాక తిన్న లాభం లేదు కదా. ఆస్తి తగాద విషయంలో కోర్టులో కేసేస్తే ఇప్పటికీ 11 సంవత్సరాలు గడిచిపోయాయి, ఇంకా తీర్పు రాలేదు. అయినా మా తమ్ముడికి ముందే చెప్పాను, ఇప్పటికే చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయి, మళ్ళీ కేసు ఎందుకు? అన్నదమ్ములం మాట్లాడుకుంటే సరిపోతుంది కదా. గొడవలు ఎందుకని అంటే కాదు లేదని విడిపోయి తల్లిదండ్రులను 6 నెలలు నువ్వు చూడు, 6 నెలలు నేను చూస్తా అని మనల్ని కన్న పాపానికి వాళ్ళను బాధ పెట్టి విడిపోయి సాధించేదేమిటో నాకు అర్థం కావట్లేదు. ఇలాంటి విషయాలు ఎవరైనా చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ ఎవరు చెప్పరు. దయచేసి ప్రభుత్వం వారు వీటిపై నిఘా పెట్టి ప్రజలకు అవగాహన కల్పిస్తే ప్రజలను మార్చిన వారు అవుతారు, అటు కోట్లకు కూడా పని తగ్గించిన వారు అవుతారు. నువ్వెవర్రా? మేము ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి వచ్చాం. మీ సమస్యలు ఏంటో చెప్పండి. మీరు ఎందుకు తాగుతున్నారు? ఎందుకు తాగుతున్నామంటే సమాధానం లేదు, వెళ్ళిపో. కానీ ఒక ప్రశ్న ఉంది. ఏంటి? అసలు మద్యం ఎందుకు అమ్ముతున్నారు? ప్రజల జీవితం నాశనం చేయడానికి అమ్ముతున్నారా? ఈ మద్యం అమ్మితే వచ్చే డబ్బుతో ప్రజల్ని ఉద్ధరిద్దామని అమ్ముతున్నారా? అమ్మితే అమ్మారు కానీ మా తాగుబోతుల గురించి కొంచెం సిస్టమ్ చేంజ్ చేయండి. మేము తాగొచ్చి తాగిన మత్తులో మా భార్యని కొడతాం, కానీ వాళ్ళ బాధపడకూడదు, పడుండాలి. తాగిన మత్తులు ఎవరినైనా మర్డర్ చేస్తాం, మాపై కేసులు ఉండకూడదు. రోడ్లపై తాగి డ్రైవ్ చేస్తాం, యాక్సిడెంట్లు చేస్తాం, అప్పుడు మమ్మల్ని ఏమనకూడదు, ఎందుకంటే మేము తాగుంటాం. ఈ సిస్టమ్ లేదు కాబట్టి మా జీవితాలు సర్వనాశనం అవుతున్నాయి.
ఈ తాగడం వల్ల మా పిల్లలు బాధపడుతున్నారు. తాగిన మత్తులో మటర్ చేసాం కానీ మత్తు దిగాక తాగుండకపోతే మటర్ చేసే వాళ్ళం కాదు కదని లోపల కుమిలిపోతాం. తాగి అర్జం చేసినాక వేరే కుటుంబానికి అన్నం చేసినామని బాధపడతాం. కాబట్టి ఇలాంటి సిస్టమ్ పెట్టగలిగితేనే మద్యం అమ్మడానికి లైసెన్స్ ఇవ్వండి, లేదంటే మద్యం పెడితే ఆపేయండి. అయినా ఇవన్నీ మీకెందుకు చెప్తున్నాను, మీరు ఇవన్నీ చేయగలరా? నా వల్ల ఎలా అవుతుంది? నేను ఇవన్నీ చేయడానికి సీఎం నా పిఎం నా? మరి మమ్మల్ని ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు? అడిగింది అమ్మాయినా అన్నం పెట్టదంటారు. అందుకే అమ్మలాగున్న మన పై వాళ్ళు అన్నం పెట్టడం లేదు. మనకు ఆకలేస్తుందని అడుగుదాం. ఇంకెలా అడగాలి? ఇదంతా ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్లలో పోస్ట్ చేద్దాం. ఆకలి వేసిన వాళ్ళందరూ అమ్మకు చేరేదాకా షేర్ చేస్తే ఆకలి తీరుతుందేమో చూద్దాం. ఆకలి వేయని వారు మాకెందుకులే అనుకుంటారు. ఇప్పుడు తిన్నాం కదా అని ఏ ఆలోచన లేకుండా కూర్చుంటే మళ్ళీ ఆకలి వేయకుండా ఉండదు కదా. జై హింద్.